ప్రకాష్ అంబేద్కర్ గారు గద్దరు లేని లోటు రోజు రోజుకి మనందరం కూడా బాధపడుతున్నాం. ఆయన లేని లోటు తీర్చడం కూడా చాలా కష్టం. ఆయన వేలాది మంది కళాకారులను సృష్టించారు, కానీ గద్దరుకుండే అభినయము, ఆయన ఆవేశము, ఆయన కమిట్మెంటు అవి కూడా ఇవాళ మనందరికీ స్ఫూర్తిదాయకంగా పనిచేయాలి. గద్దరు చనిపోయే ముందు దాదాపు 2 నెలల ముందు రాత్రి 8 గంటలకి నాకు ఫోన్ చేశాడు. అన్న, పరిస్థితి బాగాలేదు, మన ఇద్దరం కలిసి రాష్ట్రమంతా తిరుగుదాం, నీది మాట నాది పాట. ఏం చెప్తాను గద్దర్ అంటే, ఆయనకు 2 లక్ష్యాలు ఆయనకుండే. ఒకటి, ప్రతి గ్రామం వెళ్ళి అందరికీ, కళాకారులకి, గ్రామస్తులందరికీ పాటలు ఎలా పాడాలి, పాటలో లక్ష్యం ఏముండాలి. రెండవది, చివరి కాలంలో సూర్యం కూడా చెప్పాడు, భారత రాజ్యాంగం ఉండే విలువల్ని మనం ఎలా కాపాడుకోవాలి. ఇవాళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. శాంతా సిన్హా గారు చెప్పారు, జంతర్ మంతర్లో జరిగిన సంఘటన లేదా ఆ ఉద్యమం మనందరిలో ఒక కొత్త ఆశ కల్పించింది. లేదా భారతదేశం పూర్తి ఫ్యాసిజంలోకి వెళ్ళిపోతుందా, ఈ ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోగలమా అనేటువంటి అంటే పెద్ద సవాలు మన అందరి ముందర ఉన్నది. గద్దర్లో ఉండే విశేషమైన లక్షణం ఏంటంటే, సాధారణమైన మనిషికి, అతి సాధారణమైన మనిషికి కూడా ఒక సందేశం ఇవ్వాలంటే అతని మనసులో, అతని హృదయంలో కదిలించేలాగా చెప్పే అద్భుతమైన శక్తి ఆయనకున్నది. వావిలాల గోపాలకృష్ణయ్య గారు, నేను గతంలో కూడా చెప్పాను, ఆయన చివరి దశలో నేను గుంటూరు వెళ్ళి ఆయన చూడడానికి వెళితే మాటల సందర్భంలో వావిలాల గారు ఒక అబ్జర్వేషన్ చేశారు. చాలా నేను ఊహించని అబ్జర్వేషన్. ఆయన చెప్పాడు, నా జీవిత కాలంలో ఇద్దరినే నేను చూశాను, పవర్ఫుల్ కమ్యూనికేటర్స్. అంటే ప్రజలకి తాము అనుకున్నది, తమ సందేశాన్ని బలంగా వాళ్ళ హృదయాల్లోకి చొచ్చుకుపోయేలాగా చెప్పేవాడిని నేను జీవితంలో ఇద్దరు చూశాను. ఒకరు గాంధీ, ఇంకొకరు గద్దర్. అంటే వావిలాల గారు మీ అందరికీ తెలుసు, చాలా నిజాయితీగా జీవితం అంతా బతికిన వాళ్ళు. వావిలాల గారు లాంటి వాళ్ళ దగ్గర నుంచి సాధారణమైన వాళ్ళందరికీ కూడా ఆయన హృదయంలోకి చొచ్చుకుపోయి చెప్పగలిగిన శక్తి, ఒక అద్భుతమైన శక్తి గద్దర్కు ఉండేది. ఆయన వాళ్ళు ఉంటే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోనికి, రాజ్యాంగ విశ్వాసాన్ని, విలువల్ని కాపాడుకోనికని చాలా కష్టపడేవాడు. మా అందరిని కూడా తన వెనుక వేసుకొని తిరిగేవాడు. అంటే ఈ కమిట్మెంట్ ఏదైతుందో, ఇవాళ మనం గద్దర్ను, ఆయన జ్ఞాపకాన్ని, ఆయన స్ఫూర్తిని జ్ఞాపకం చేసి వాళ్ళు చాలామంది కళాకారులను చూసాము, అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు. మనందరము చేయవలసిన పని ఏమిటి? ఒక వ్యక్తిని గౌరవించడము, వ్యక్తిని గుర్తుంచుకోవడం. అంటే వ్యక్తి మన మధ్యన లేడు భౌతికంగా, కానీ వ్యక్తి విశ్వాసాలు, వ్యక్తి విలువలు, వ్యక్తి వదిలిపెట్టినటువంటి వారసత్వం ఏదైతుందో అది సమాజాన్ని ముందుకు నడిపిస్తుంటుంది. మానవ నాగరికత ఎప్పుడైనా ఏ మనిషి తన త్యాగాన్ని చేశాడో ఆ త్యాగం వెనుకుండే విశ్వాసాలు, అది సోక్రటీస్ స్పార్టకస్ దగ్గర నుంచి మానవ నాగరికతను ముందుకు నడిపిస్తున్నది. ఈ మానవ సమాజం ముందుకు పోవాలి, ఈ నాగరికత నిలుపుకోవాలి, ఈ విశ్వాసాలను నిలుపుకోవాలి అన్నప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటే వాళ్ళ విశ్వాసాన్ని గుర్తు చేసుకో, వాళ్ళ విలువలను గుర్తు చేసుకుంటాం. గద్దర్ని వాళ్ళు మనము గౌరవించి ఇంత పెద్ద ఎత్తున గద్దర్ ఫౌండేషన్ ఒకటి పెట్టాలని సూర్యం అది చాలా కాలంగా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే గద్దరు తన జీవిత కాలంలో చివరి దశలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని ఏ మాట అయితే విశ్వాసమైందో, ఆయనను గౌరవించి ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన స్ఫూర్తి ఉన్న కళాకారులు కానీ మిగతా అందరూ కూడా ఆ విలువల్ని
మనం ముందుకు ఎట్లా తీసుకుపోవడం అనేది ఇదే నిజమైన నివాళి గద్దర్కి. కనుక వాళ్ళ గద్దరును మనం అందరము గౌరవించడం అంటే భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విశ్వాసాన్ని, దాని కొరకు మనం ఏ పాత్ర నిర్వహించగలమో మన శక్తి మేర మనము ఆ విలువల్ని కాపాడుకోవడమే నిజంగా గద్దరు ఒక ప్రజాస్వామ్యవాది, ఒక విప్లవకారుడు, ఆయన ఒక అద్భుతమైనటువంటి కళాకారుడు, ఒక మంచి మనిషి కూడా. అమాయకత్వం ఉండేది గద్దరులో. అప్పుడప్పుడు ఆయనతో మా ఇంటికి వచ్చేవాడు, కొన్నిసార్లు గంటల తరబడి ఉండేవాడు, ఏడ్చేవాడు, ఒక్కొక్కసారి చిన్న పిల్లవాళ్ళగా ఏడ్చేవాడు. ఒక అమాయకత్వం ఉండేది. అమాయకత్వం అంటే మా మిత్రుడు బాగోపాలు చెప్పేవాడు, ఆదర్శాలు తర్వాత ఆశయాలను కాపాడాలి, మనిషి జీవితంలో ఆదర్శం అంటే కొంచెం అమాయకత్వం కూడా అవసరం అనేవాడు. గద్దర్లో అమాయకత్వం ఉండేది. మాట్లాడుతుంటే నాకే ఆశ, ఇదే అద్భుతమైన కళాకారుడు గద్దరేనా ఇలా మాట్లాడుతుంది. కానీ ఆ చిన్న పిల్లవాడి మనస్తత్వం ఉండేది. కానీ తనకుండే కళను, తనకుండే మొత్తం శక్తిని ధారపోసి తెలంగాణకి, అలాగే భారతదేశం మొత్తానికి ఒక చైతన్యాన్ని మనకి ఇచ్చాడు. ఆ చైతన్యాన్ని నిలుపుకుంటూ ఆ విశ్వాసాల కొరకు మనం కూడా గద్దర ఆశయాలను మనం కొనసాగిస్తాం అని అన్నప్పుడు, ఆ ఆశయాలు ఏమిటంటే ఈ దేశంలో ఉండే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, సామాజిక న్యాయం రావాలి, సమానత్వ భావం రావాలి, ఒక మానవీయ సమాజం వచ్చేదాకా మనం నిరంతరంగా చేయవలసిన పోరాటంలో గద్దర్ ఆయన యొక్క జ్ఞాపకం ఏదైతుందో మనం నడిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఫౌండేషన్ వాళ్ళకి నేను చివరిగా తెలంగాణ ప్రభుత్వము గద్దర్ ఫౌండేషన్ కోరికను కాదు, ఆ గద్దర్ కుటుంబం కాదు, మేమందరం కూడా అనుకుంటే ఏంటంటే ఆయన జ్ఞాపకాన్ని, ఆయన స్ఫూర్తి నిలపడానికి ఒక స్ఫూర్తివనం కానివ్వండి, లేదా ఒక కల్చరల్ సెంటర్ కానీ ఈ ప్రభుత్వము చేయవలసిన బాధ్యత ఉన్నదని మరొకసారి మీ అందరి తరఫున మనం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను.